సార్ వెల్కమ్ టు ఆద్య మీడియా సార్. నా పేరు పవన్. సార్, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ లో ఏదో అసత్యం జరుగుతుంది, అందులో ఏదో జరుగుతుంది అన్నట్టు కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే అది మొన్న కూడా రీసెంట్ గా కూడా చర్చలు జరిగాయి. మీరు దాని గురించి ఏం స్పందించాలనుకుంటున్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు? పవన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ఆద్య టీవీ ప్రేక్షకులకి నా నమస్కారము. పవన్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అదే విధంగా ఏదైతే సంక్షేమం అభివృద్ధి దూసుకుపోతుంటే ఎక్కడ విమర్శించేదానికి తావు లేకుండా ఉంది. కాబట్టి ఆయన నోటికొచ్చిన ఆరోపణ చేస్తూ ముందుకు పోతున్నాడు. ఆయన చెప్పేదేమో నేను అంబేద్కర్ని, గాంధీజీని, నేతాజీని, నేను పోయే ప్రయత్నం చేస్తున్నా, ఏది ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటుండే. కానీ ఎక్కడ గాని ఆయన సభలో వాస్తవాలు చెప్పడం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తుంటే ఆధారాలతో సహా నువ్వు చూపించి ఇది మీది తప్పు అంటే ప్రభుత్వం కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేగాని ఏదో గుడ్డగాల్చి మొఖానేసేస్తే తుడుచుకో అంటే ఏ విధంగా అవుతుంది? ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,500 రూపాయలకి రసీదు ఇస్తా ఉన్నారు. 10,500కి రసీదు ఇస్తూ ఇదో తిరుమలలో కూడా మేము టికెట్ తెప్పించుకొని చూపిస్తున్నాం. శ్రీవాణి ట్రస్ట్ కి ఏదైతే డొనేషన్ 10,000 ఇస్తారు, 500 రూపాయలు టికెట్ ఇస్తారు. 10,500 శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఏదైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో బ్రేక్ కి, స్పెషల్ దర్శనానికి డొనేషన్ 10,000 ఇచ్చి 500 రూపాయలు టికెట్ తీసుకొని 10,500 రూపాయలకి సర్వదర్శనం ఏదైతే బ్రేక్ దర్శనం ఉందో స్పెషల్ బ్రేక్ దర్శనం పోవడం జరుగుతుంది. ఆ డొనేషన్ డబ్బు ఏం చేస్తున్నారంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఏదైతే భారతదేశంలో శిథిలా వ్యవస్థలో ఉన్న గుడులు కానీ, అదే విధంగా ఏదైతే ధూపదైవ నైవేద్యాలకు కానీ ఆ ట్రస్ట్ ద్వారా ఆ గుళ్ళకి క్రియేట్ చేయడం, ఆ గుళ్ళకి పంపించి చేస్తారు. దానికి శ్రీవాణి ట్రస్ట్ కూడా ఆడిట్ జరుగుతుంది. ఏ గుడికి ఎంత నిధులు ఇచ్చారు, ఏ ఊర్లో ఎక్కడ మొత్తము గుడి కట్టిస్తుంది. వాళ్ళు ఫ్రీగా ల్యాండ్ ఇస్తే టీటీడీ గుడి కట్టిస్తారు. ఏదైతే ఆ గ్రామస్తులు కానీ లేదా ఆ ఏరియా వాళ్ళు కానీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు లేదా సర్పంచ్లు వాళ్ళు అనుమతితో అక్కడ గుళ్ళు కట్టడం చేస్తుంది. ఈ విధంగా హిందూ మతాన్ని పెంపొందించాలని భారతదేశం మొత్తము ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ టీటీడీ ద్వారా, టీటీడీ సంస్థ ద్వారా ఈరోజు సేవ చేస్తుంటే దానిపైన విమర్శిస్తాడు. 219 గుళ్ళు ఏదైతే దాడులు జరిగాయి అంటారు. 219 గుళ్ళు దాడులు చేస్తుంటే అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు ధర్నాను, దీక్షో ఏదో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి కదా. ఊరికే అసలైన ఆరోపణ చేసేసి బురద జల్లేసి నువ్వు తుడుచుకో అంటే ఏ విధంగా ఉంటది? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఏమిరా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి ఫైల్ ఇన్ని ఉన్నాయి అంటాడు. అవి అంతా ఎతికితే ఇన్ని కనపడినాయని 4 పేజీలు చూపిస్తాడు. అంటే నువ్వు ఏమనుకున్నావు? ఈరోజు తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్ పార్టీ అయినా వాళ్ళు చేసిన తప్పులను చూపించు. నువ్వు తెలుగుదేశాన్ని కానీ బీజేపీ కానీ పల్లెత్తి మాట మాట్లాడవు. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తావు, అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తావు. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ గేట్ తాకనీనన్నావు, నువ్వే అసెంబ్లీ గేట్ తాకుండా పోయావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన సవాల్ చేసుకుంటూ రాష్ట్రం అంతా తిరుగుతున్నావు. కనీసం 10 సంవత్సరాలుగా పల్టీ కొడతా ఉన్నా నువ్వు కనీసం ఒక ఎమ్మెల్యే కాలేదు. నీ స్థాయి ఎక్కడిది? 4% ఓట్లు ఉండే స్థాయి నీ స్థాయి. నీ స్థాయి ఎక్కడిది? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడిది? ఆయన్ని చట్టిప్పి టేబుల్ కింద కూర్చోబెడతానంటావా? మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, గుండాలు వీధిలో ఉండి తరిమి కొడతాను, చొక్కాయిలు ఇప్పి కొడతాను, ప్యాంట్లు ఇప్పి కొడతాను మాట్లాడతావా? అసలు నీ స్థాయి ఏంది? కనీసం నీ కాలపై నువ్వు నిలబడలేదు సక్రంగా. అరగంట సేపు ఎగిరిగిరి మాట్లాడతావు. 4% ఓట్లు పెట్టుకొని నీకే అంతుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన రెక్కల కష్టం మీద 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు పొలి దంతాలు పెట్టినా కనీసం ఎమ్మెల్యే కాలేకపోతున్నావు. నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది? అడగండి పవన్ గారు. మొన్న కాకినాడ మీటింగ్ లో మన వైసీపీ పార్టీ తరపు నుంచి నాకు ప్రాణహాని ఉందని వ్యాఖ్యలు చేశారు. దీన్ని మీరు ఏం స్పందిస్తారు సార్? పవన్ గారు, అదే ఈరోజు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమరంటే,
నా వారాహి వాహనం ఆపుతున్నారు, ఎవర్రా నా వాహనం ఆపేది అంటాడు కాసేపు. మళ్ళీ ఏమంటాడు, రాష్ట్రంలో నాకు ఒక రూట్ మ్యాప్, తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఒక రూట్ మ్యాప్ ఇస్తే నేను పోతాను అంటాడు. క్వశ్చన్ చేసేది అతనే, ఆన్సర్ చెప్పేది అతనే. వైఎస్ఆర్సీపీ నాయకులు నా వారాహి వాహనాన్ని ఆపుతున్నాను అంటాడు. మళ్ళీ కాసేపటికి ఏదైతే తెలుగుదేశం పార్టీయో లేదా బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే నేను వారాహి వాహనం వేసుకొని తిరుగుతాను అంటాడు. అంటే నువ్వు ఏమైనా ఉంటే బీజేపీ కనుసంధల్లో, టీడీపీ కనుసంధల్లో నువ్వు ముందుకు వారాహి వాహనం పోతాను, కానీ ఆపేది మాత్రం మేమని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నాం. కానీ ఈరోజు నేను అసెంబ్లీకి పోతాను, నన్ను ఎవరు ఆపేది అంటాడు. నిన్నెవరు ఆపాడు? నీకు జనం ఓటేసి నువ్వు అసెంబ్లీకి పోతావు, నీకు జనం ఓటేస్తే నువ్వు ఇంటికి పోతావు. మేము ఎందుకు ఆపుతాము? రాష్ట్ర ప్రజలు నమ్మలేదని నువ్వే చెప్తావు, నీ కార్యకర్తలు నీకు నమ్మలేదని నువ్వే చెప్తావు. నువ్వు ప్రజలు అమ్ముడు పోతున్నారంటావు. అదే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ నాయకులు ఎలక్షన్ లో తిరగలేదని చెప్తావు, అన్ని మళ్ళీ మేము నిన్ను అడ్డుకుంటాము అంటున్నావు. అదే విధంగా ఈ రోజు మేము నిన్నెవ్వరు ఏం టార్గెట్ చేయలేదు. ఏదైనా నీకు హాని జరిగినా కూడా మాకేం బాధ్యత కాదు. ఏదైనా జరిగితే దానివల్ల మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు వల్ల జరగచ్చు. ఎందుకంటే ఆయనకు అడ్డం ఉండేది నువ్వే. ఆ 4% మేము ఆల్రెడీ 50% ఓట్ల మెజారిటీతో ఆల్రెడీ ఉన్నాము. ఈ రోజు 175 నియోజకవర్గాల అభ్యర్థులను పెట్టి 175 నియోజకవర్గాలు కొట్టే దానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే చెప్తుంటారు, ఈ రోజు మనం ఏదైతే పేదవాడి పక్కన నిలబడి మనం పోరాటం చేస్తున్నామో, వాళ్ళు ఉన్నత వర్గం ఏదైతే పెత్తందారుల పక్కన నిలబడి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ చివరికి మేమే గెలుస్తాం. ఎందుకంటే ధర్మం, న్యాయం మా పక్క ఉంది. విమర్శించేదానికి వాళ్ళు లేక ఏదంటే అది ఆరోపణలు. ఈయన్ని చంపితే మాకేం వస్తుందండి? ఈయన ప్రాణహాని చేస్తే మాకేం వస్తుంది? వస్తే గిస్తే వాళ్ళ దత్త తండ్రికి రావాలి. పవన్ గారు అడగండి. సరే, ఇంకో టాపిక్ ఏంటంటే మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 175కి 175 స్థానాల్లో మేము నిలబడతాం, మేము గెలిచి చూపిస్తామని కూడా వాళ్ళ కార్యకర్తలకి భరోసా ఇవ్వడం జరిగింది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? పవన్ గారు, ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ గాని, అదే విధంగా జనసేన గాని, బీజేపీ గాని ఒక క్లారిఫికేషన్ లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, గతంలో చూస్తాం 2014లో చూస్తాం, ఆ రోజు ఉమ్మడిగా వచ్చి రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చలేదు. అంతే 2019లో వాళ్ళు విడివిడిగా వచ్చి నమ్మే ప్రయత్నం చేసిన పక్కన పెట్టారు. మళ్ళీ ఈ రోజు కలిసి వస్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏం చేసినట్టు? 2014లో ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడో, బీజేపీ హామీ ఇచ్చిందో, దానికి నేను వీళ్ళు ఇచ్చిన హామీలకి అమలు చేయించే బాధ్యత నాది అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇచ్చిందే. ఇవన్నీ ఏమైనాయి? మళ్ళీ ఈ రోజు కలిసి వస్తే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఈ రోజు రాష్ట్ర ప్రజలు నమ్మరు కాబట్టి మళ్ళీ కలిసి వచ్చే ప్రయత్నం చేసి ముఖమ్మడిగా జగన్మోహన్ రెడ్డి పైన ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, వాళ్ళు కలిసి వచ్చినా విడివిడిగా వచ్చినా 175 నియోజకవర్గాల అభ్యర్థి పెట్టమని చెప్పండి. గెలిచే తర్వాత 175 నియోజకవర్గాలు వచ్చే తర్వాత చంద్రబాబు నాయుడికి ముందు 175 నియోజకవర్గంలో అభ్యర్థులు ఉన్నారా? ఉపన్యాసం ఇచ్చేది కాదు, ఏదో ప్రజలు నమ్ముతా ఉన్నారు, మీ సభలకు సమావేశాలకు వస్తున్నారని కాదు. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి వస్తున్నారు, చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి తోలుకుంటాడు కాబట్టి జనం వస్తున్నారు. అంతేగాని మీరు చెప్పినంత మాత్రాన ఇక్కడ ఏం రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీ ముగ్గురు పార్టీలు కథ చూశారు. 2014లో, 2019లో బుద్ధి చెప్పారు. అదే విధంగా 2024లో మళ్ళీ రిపీట్ చేయబోతారు. పవన్ గారు సార్ సార్ నిన్న చూసుకుంటే రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం అనే చిత్రం గురించి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అవ్వడం జరిగింది. ఇందులో ఏం మాట్లాడుకున్నారు అనేది మీ మాటల్లో చెప్పండి సార్. అసలు అక్కడ ఏం జరిగింది? ఓన్లీ కేవలం చిత్రం గురించేనా, లేదంటే రాజకీయం ఏమైనా ఉందా అనే కోణంలో మా వాళ్ళు అడుగుతున్నారు. పవన్ గారు ఆయన ఒక సెలబ్రిటీ అనే వ్యక్తి పోయి కలుస్తాడు. ఆయనకి ఏదైనా పని ఉన్నా పోయి కలుస్తాడు. లేదు ఆయన ఏదైనా చెప్పదలుచుకున్నా, ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకున్నా పోయి చెప్తాడు. లేదా సినిమా తీయాలనుకున్నాడా, లేదా సినిమా గురించి ఏదైనా మామూలుగా మీడియాలో వస్తున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారితో ఏదైతే సినిమా తీస్తున్నాడో 1-2 పిక్చర్స్, ఆ పిక్చర్స్ గురించి డిస్కషన్ చేసేదానికి అది ఇది అన్నారు. ఒక్కొక్క మీడియా ఒక్కొక్క విధంగా రాసుకుంటుంది. కానీ యాక్చువల్ గా ఎవరైనా సెలబ్రిటీ కలవాలనుకుంటే, అది కామన్ గా ముఖ్యమంత్రి కలవాలనుకుంటే కలుస్తారు అపాయింట్మెంట్ తీసుకొని. దాంట్లో ఏదో ఇది వండర్ ఏం కాదు. అది ఏదైనా
సెలబ్రిటీలు వచ్చి కలవాలనుకుంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కలుస్తారు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని కలవమని చెప్తుంది. అంతేగాని దానికి ఏమి ఒక ప్రాధాన్యత అనేది ఉండదు పవన్ గారు. సార్ లాస్ట్ టైం దానికి స్పెషల్ అంటే ఏముండదు. సార్ లాస్ట్ టైం ఎలక్షన్ లో మనం చూసుకుంటే అదే రామ్ గోపాల్ వర్మ గారు లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు అండ్ వంగవీటి అనే సినిమా చేశారు, చిత్రాలు చేశారు. అది కేవలం మన వైసీపీ పార్టీకి ఫేవర్ గానే, టీడీపీ పార్టీకి అగెనెస్ట్ గానే చిత్రాలు తీశారు. ఇప్పుడు కూడా అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయని జనాలు అనుకుంటున్నారు. అవును, ఆయన వైఎస్ఆర్ పార్టీకి ఫేవర్ గా ఉంటే వైఎస్ఆర్ పార్టీకి ఫేవర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా తీస్తాడు. వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఉంటే యాంటీగా తీస్తాడు. దాంట్లో ఏం లేదు. ఆయన ఆయన ఏదైతే కథ ఎన్నో వంగవీటి రంగా చిత్రాలు తీశాడు, రకరకాల సినిమాలు తీశాడు. దానికంతా అది ఆయన ఒపీనియన్. మేము పార్టీ పరంగా మేమేం చెప్పలేం కదా. ఇప్పుడు ఆయన ఒపీనియన్, ఆయన ఏ కథ నచ్చితే, ఏ ప్రొడ్యూసర్ దొరికితే ఆయన డైరెక్షన్ చేస్తాడు. అంతేగాని మాకు కానీ, మా పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ దానికి సంబంధం లేదు కదా. ఈరోజు సినిమాలు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తీసుకుంటారు, కథ కాంబినేషన్ పెట్టి నిర్మాతను బట్టి వాళ్ళు ముందుకు పోతారు. అంతేగాని దానికి మేమేమి